జగన్ పరిపాలన అయితేనేమో బాగా అమ్మఒడి ఇవన్నీ వస్తా అనుకోని మేము ఈ షాప్లో వ్యాపారాలు చేయగలుగుతున్నాము. అయిగిన రాకపోయినా అనుకో వ్యాపారాలే ఉండవు. ఇంకా చెప్పు ఏం కావాలా? ఈ ప్రభుత్వంలోనే సచివాలయాలు పుట్లూరుకు పోవాలంటే 6 కిలోమీటర్లు పోవాలా. ఆడ అన్నం దొరకదు, టిఫిన్ దొరకదు. ఊర్లోనే పనులన్నీ అవుతున్నాయి. మాకేం ఇబ్బంది లేదు. అంగాయంగాల చెప్పు. అవన్నీ ఉత్తకూతులు ఎవడో తెలుగుదేశం వాడిని రమ్మను, వాడిని పేపర్ ఇచ్చినారు. పేపర్ తీసుకొని రమ్మను. మొగోడైతే ఊరికి మాట్లాడేది కాదు. ప్రతి ఒక్కరికి అర్హత అయితే ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చినాయి. మా ఊర్లో అయితే అర్హత లేకుండా పథకాలు రావాలంటే రావు. తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయినా అందరికీ పథకాలు అబ్బినాయి. పేపర్లు ఇచ్చినారు. అభివృద్ధి ఎంత అయింది, మీకు ఇంటికి ఎంత వచ్చింది, ఏం పథకాలు. శనిగలు వానలు పడి కుళ్ళిపోయింటే మళ్ళా శనిగలు ఇచ్చిన మొగోడు లేడు ఇండియాలో. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలోనే లేడు. అంత మటుకు మొగోడు. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తున్నారు. ఇంటికాడికి వచ్చి తెల్లారుదాన్నే 6:30కే పింఛన్ అయిపోతుంది. అప్పుడు బుక్కులు ఇంత ఎత్తిపెట్టి సాయంత్రానికి అయిపోతాండే. ఆ పొద్దు మంచి రాకపోతే మళ్ళా మరుసనాడు పింఛన్లు అట్లా జరుగుతాండే. ఇప్పుడు 1వ తేదీ 8 గంటలకు మొత్తం అన్ని పింఛన్లు అయిపోవాల్సిందే. అది నమ్మనీకే కాదు అసలుకు. అన్న అనుభవం ఉందంటే ఇంతకుముందు రుణమాఫీ చేసినా ఏం తెల్ల గుర్తుండదు. ఏం కాదు ఏంది చేసినాడు. 4 దఫాలు చేస్తా ఉన్నాడు. 1 దఫా చేసి ఎత్తిపెట్టా. ఏ గుర్తు లేదా మాకు? అన్ని గుర్తుంటాయి. ప్రజలకు మంచి జరగాలంటే జగన్ రావాలా, చెడు జరగాలంటే చంద్రబాబు రావాలా. అంతే. 4 ఏళ్ళు వర్షాలు పడినాయి. నాకు 4 ఏళ్లలో 18 లక్షలు శనిగలకు వచ్చింది అమ్మింటే. ఈసారి పోయింది. అది ఎట్ట చేస్తుందో నాకే అర్థం కావడంలా. పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఏం సంబంధంలా. అందుబాటులో బాగుంటున్నాడు పెద్దారెడ్డి ఏమో. ఇబ్బంది ఏం లేదు. అయితే కొట్టాడే మంచి కాదు పెద్దారెడ్డి, మెతక పాపం మంచోడే. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అండర్ డ్రైనేజ్ చేసినాడు, బాగుంది. ఇంకా కొలమాటోళ్ళు ఏం చేసినది ఏం లేదు. అది ఉండే కథ. కాదు ఉండొచ్చు కాదు. కాదు ఈ జగన్ మూదర. ఎందుకంటే లబ్ధి పొందిన వాళ్ళంతా యచ్చం. ఇంకా మాకు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చి అన్నీ తీసేసి కమిటీ నెంబర్లను పెట్టి అయిపోయా. ఇంకా మా పని ఇంకా శ్రీలంక కంటే కానాఘట్టం అయిపోతుంది. జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తే శ్రీలంక అవుతుంది అన్నారు. మళ్ళీ చంద్రబాబు అవన్నీ తొక్కుతలు అవన్నీ వాళ్ళు ఆయప్ప చెప్పా కదా బస్సు ఫ్రీ ఆడోళ్ళకని. ముందు చెప్పా. గెలిచనీకే వీళ్ళన్ని మాటలు, గెలిచినాక చేసేది ఏం లేదు, శూన్యం. జగన్ చెప్తే చిటికెచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ అప్పలోడు. పవన్ కళ్యాణ్ ఏంది? పవన్ కళ్యాణ్ మా జేసీ దివాకర్ రెడ్డి అంతా కూడా లేదు. మన సభలో కూడా పవన్ కళ్యాణ్ అంటాడు కదా, జెండా సభలో, జగన్ పాతాళానికి దొక్కుతాయని. జగన్ను పాతాళానికి దొక్కేది కాదు. తాడపత్రికి వచ్చి పెద్దారెడ్డి ఇంటి ముందర అడుగు పెట్టమను మొగోడైతే. ఉత్త ఫ్యాన్స్ ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు నాకు 4 అన్నదమ్ములు ఉంటారు, ఏం చేయాలా? ఊరికంటే ఏం చేయాలా? గెలిపించుకోరా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గెలిపించుకునే చచ్చిపోయేంత వరకు కూడా ఓటేయను. మా వైఎస్ఆర్ జగన్ అట్లా తొక్కే రకం కాదు, అభివృద్ధి చేసే రకం అంతే. జగన్ నాకు 4వ పిల్లం నువ్వే అనేసి పవన్ కళ్యాణ్ వెక్కిరి చేసి చేయడం ఎలా చూడొచ్చు? ఆయప్పకు మాటలు రాలే పాపం. మొగోడిని ఎవరన్నా పెళ్ళాన్ని పెట్టుకుంటారా? ఏదో ఆడేమనంటే పెళ్ళాన్ని పెట్టుకుంటారంటే నమ్మొచ్చు. మొగోడిని ఎవరన్నా పెళ్ళాన్ని పెట్టుకుంటారా? ఆయప్ప చేసినది మాట్లాడుతుంటాయి. 2024లో మేమే గెలుస్తాం అనేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. ఆయప్పది ఏంది పా? ఎమ్మెల్యేనా, ఎంపీనా, జెడ్పీటీసీనా? ఒక ఎమ్మెల్యే గెలిచినాడా? ఏంది ఆయప్పది? నాకంటే తక్కువ.
నేనన్నా నేను ఒక్క సీటు గెలిస్తేనే మీరు ఇంతలా భయపడుతున్నారే 24 సీటు ఈసారి నేను కొట్టి చూపిస్తాను. 24 ఏం కలిచాడు 2 నమ్మకం అంతే. మళ్ళీ ఈసారి భయపెడతా మిమ్మల్ని అంటున్నాడు కదా. భయపడి నీకేమి ఆయప్ప పుట్టించినోడు ఉన్నాడా? సావు అనేది రావాలంటే మనిషికి దేవుడే కరుణించుతాడు. ప్రజలతో ఏం కాదు, ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డితో కాదు. మళ్ళీ ఫ్యాన్స్ అందరూ పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్కి సీఎం కాదు, పవన్ కళ్యాణ్ నడెట్లు ముచ్చుతాడు చంద్రబాబు నాయుడు. ఎందుకని అంటే ఊరికే ఓట్లు రానికి అంతే. పొత్తులు పెట్టుకుంది ప్రజల కోసమే అంటున్నాడు కదా. ప్రజల కోసం ఏం లేదు, దందుకోవడానికి డబ్బులు అంతే తప్ప. కొన్ని కోట్లు సంపాదించుకుంటే ప్రజల కోసమే వస్తుంది రాజకీయాలు అంటున్నాడు కదా. ఎవరు రారు, చేయాలంటే జగన్ రెడ్డి చేయాల్సిందే. మాట చెప్తే మడమ తిప్పాడు, పదమాటలన్నీ చెప్పి మాటలన్నీ చూసి చాలిచ్చినాం. ఒక ఛాన్స్ ఇచ్చి నాశనం అయిపోతాం మేము. వాళ్ళంతా రౌడీలు, మా జగన్కు మాట్లాడేది రాదు మెత్తక. మళ్ళీ జగన్ కూడా ఒక ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అంటున్నాడు కదా. ఎవరు రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తున్నాడు, ఒక ఛాన్స్ అడిగి అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఛాన్స్ జగన్ అడిగి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు కదా. జగన్ నాశనం చేస్తున్నాడా? యామూల నాశనం చేసినాడు యామూల నాశనం చేసినాడు చెప్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఆయపకు తెలుచ్చే కదా ముందు, నాకు అన్ని రాజకీయాలు తెలుసు అనేసి అంటున్నాడు కదా. మళ్ళీ ఏం తెలుసు ఆయపకు, బాగా పసిలంటు కంటే కనుక తక్కువే తెలుసు. పసిలంటు మైన్ కూడా తెలదు. ఏం తెలుసు? పసిలంటు అంటే కదా తెలిసేది. ఊర్లో ఎంతమంది తిరుగుతారు పసిలంటును సరిగ్గా చేయకోకుంటే. ఇంకా ఆయప్ప పసిలంటు కూడా కాలే, ఏం తెలుసు అది? ఓ పారి పసిలంటన్న అయితే తెలుస్తుంది రాజకీయం అంటే. ఇంకా ఏం కాలేదు కదా. చాలా మళ్ళీ సింగి ఇప్పుడు 24 సీట్లు ఇచ్చారు కదా ఆయనకి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 2 గెలిచాడు అంటే 2 గెలిచాడు అంతే. మరి ఈ 22 సీట్ల పరిస్థితి ఏమంటారు? మామూలే ఓడిపోతుంటారు. మాటలకే ఉంది. ఇప్పుడు పసిలంటి ఇద్దరు నిలబడతారు, మేము గెలిచాం అంటారు అంతే అంతే. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ మన లోకల్ గా జేసీ గారికి ఎక్కువ ఆధారం ఉందంటారా ఆయనకి ఎక్కువ? 2 పోటాపోటీ ఈ ఊర్లో అయితే. మళ్ళీ పోటాపోటీలో ఎవరు నెగ్గుతారు? మేమైతే పెద్దారెడ్డి నెగ్గచ్చు అనుకున్నాం. పెద్దారెడ్డి గుండా కాదు, జగన్ గుండా. జగన్ ని చూసి గెలిపించుకుంటాం అంతే అంతే.